కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పుకోబోతున్నాం. సో ఈ ప్రాబ్లం ఏంటంటే సో ఎక్సర్సైజ్ 4b సెకండ్ రౌండ్ లో 7th క్వశ్చన్. ఇఫ్ I plus 1 plus I upon 1 minus I whole power m is equal to 1, then find the least positive integral value of m. So this is the question. So మీకు ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ లో ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పాను ఏంటంటే సో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని ఫస్ట్ మనం a plus ib ఫార్మ్ లో రాసుకోవాలి. a plus ib ఫార్మ్ లో రాసుకోవాలి. a plus ib ఫార్మ్ లో రాసుకొని మనం ఆన్సర్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మీకు అందరికీ కూడా చూడండి కాంప్లెక్స్ నెంబర్ కనిపిస్తుంది 1 plus I is a complex number upon 1 minus I, that is also a complex number. సో ఇప్పుడు ఈ మొత్తం కాంప్లెక్స్ నెంబర్ ని మనం a plus ib ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలి. a plus ib ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ డినామినేటర్ లో 1 minus I ఉంది కాబట్టి 1 minus I యొక్క కాంజుగేట్ తో మనం మల్టిప్లై చేసుకోవాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను 1 plus I upon 1 minus I తీసుకుంటున్నాను. సో దీని యొక్క డినామినేటర్ 1 minus I కాబట్టి దాని యొక్క కాంజుగేట్ తోటి న్యూమరేటర్ డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 1 plus I upon 1 plus I. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్ లో చూసుకున్నట్లయితే 1 plus I upon 1 minus I, ఇక్కడ ఆల్రెడీ మరి 1 plus I upon 1 plus I. సో న్యూమరేటర్ లో రెండింటిని కూడా మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 1 plus I whole square upon, so this is of the form a plus b into a minus b. So a plus b into a minus b is a square minus b square. So using that formula, so మనం దీని ఎలా రాయొచ్చంటే 1 square minus I square. సో 1 స్క్వేర్ యొక్క వాల్యూ 1 అవుతుంది, I స్క్వేర్ యొక్క వాల్యూ -1 అవుతుంది. కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం +1 వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే మనకి 2 అవుతుంది. 1 + 1 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ a + b హోల్ స్క్వేర్ మనం ఎక్స్పాండ్ చేద్దాం. a + b హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేద్దాం. సో a + b హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే I స్క్వేర్, I స్క్వేర్ వాల్యూ వచ్చి -1 plus 2ab into 2 times 1 into I అంటే 2I upon 1 plus 1 is 2. Here +1 and -1 get cancels. So what is the remaining? The remaining is 2I by 2. Okay. And now 2 to cancel. So this is the value of 1 plus I upon 1 minus I. Now ఇప్పుడు మనం ప్రాబ్లం లో ఎంటర్ అవుదాం. సో ప్రాబ్లం లో ఏంటంటే మనకి ఏం చేయాలంటే గివెన్ what is given in the problem? In the problem it is given that 1 plus I upon 1 minus I whole power m is equal to 1 is given. So this implies what is the value of 1 plus I upon 1 minus I? The value is I. So we can replace it by I. I power m is equal to 1. I power m is equal to 1. Okay. So now we have to find the value of m. So here the value, the base is I, here the base is 1. Now we can express 1 is in the form of I. So how can we express 1 in the form of I? I power 1. So 1 can be represented as I square value is -1. I power 4 value is 1. I power 4 because I power 4 can be written as I square into I square. So I square value is -1 into -1, that is +1. So 1 can be represented as I power 4. So 1 can also be represented as some other way also, I power 16, I power 32, like that. But what is the least positive integer? We have to find the least positive integer. కాబట్టి మనం I యొక్క వాల్యూని 1 యొక్క వాల్యూని I power 4 తో రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు బోత్ సైడ్ చూస్తున్నట్లయితే I power m is equal to I power 4.
I power m is equal to I power 4. And what is the value of m? The value of m is equal to, so this is the least positive integer of m. Okay, so once again నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సో once again ఇక్కడ మనకి 1 + i upon 1 - i whole power m is equal to 1 is given, and we have to find the value, the least positive integral value of m. So m must be positive and it must be least. Okay, that means the very smallest value of m. So for that, so first నేను ఏం చేశానంటే 1 + i upon 1 - i ఉంది కదా, సో దీన్ని a + ib ఫామ్ లో కన్వర్ట్ చేయడం కోసం డినామినేటర్ దానికి కాంజుగేట్ తో మల్టిప్లై చేసి చేస్తే ఇక్కడ a + b into a + b into a + b whole square, a + b into a - b into a square minus b square అంటే 1 square minus i square వాల్యూ వచ్చి -1, i square వాల్యూ వచ్చి -1, -2 minus plus, సో 1 + 1 వచ్చింది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 2i/2 వచ్చింది, 2 cancel, సో ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ i వచ్చింది. ఇప్పుడు వాటి ప్రాబ్లం ఏమిటో ప్రాబ్లం తీసుకున్నాను నేను. 1 + i upon 1 - i whole power m is equal to 1, so the value of this expression is i, so I power m is equal to 1. Now we have to express, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 ని i లో ఎక్స్ప్రెస్ చేయాలి, అది లీస్ట్ అవ్వాలి, అదవుతుందా? సో i స్క్వేర్ రాస్తాను కూడా -1 వస్తుంది, వర్కౌట్ అవ్వట్లేదు మనకి. సో దీనికోసం ఏం చేశానంటే i ని ఎంత రాస్తానంటే i power 4 అని రాస్తాను, i power 4 అని రాస్తాను. సో బోత్ సైడ్స్ i power m is equal to i power 4, m is equal to 4. ఓకే, అందరికీ అర్థమైంది.